ఎక్కువగా తెలియని విషయం, ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఎక్కువగా ఉన్న విషయం ఏంటంటే, హార్ట్ డిసీజ్ అనేది ప్రివెన్షన్ చేయడానికి చాలా ఇండివిడ్యువల్‌గా కమిట్మెంట్ ఉంటే గాని జరగదు. రెండో విషయం వరల్డ్‌లోనే హార్ట్ ఫెయిల్యూర్ తోటి దాదాపు 5,00,000 పీపుల్ ఎవ్రీ ఇయర్ చనిపోతుంటారు. ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత లైఫ్ స్పాన్ 6 నెలల నుంచి 18 నెలల లోపల ఎక్కువ మంది 50% ఆఫ్ దీస్ డయాగ్నోస్ పీపుల్ చనిపోతుంటారు. దీనికి రకరకాల మెడిసిన్స్‌తో కొన్ని రకాల పేస్ మేకర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్‌లో కొంత అలాగే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ అవసరం. తర్వాతనేమో కొన్ని రకాల ఎల్‌వాడ్స్ అని లెఫ్ట్ వెంట్రిక్యులర్ సపోర్ట్ డివైసెస్ అని కూడా కొంతమంది పర్మనెంట్‌గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో, రకరకాల ట్రీట్మెంట్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ డిసీజ్ లెవెల్‌ని బట్టి ఉంటుంది. సో, దురదృష్టవశాత్తు హార్ట్ ఫెయిల్యూర్ గనుక డయాగ్నోస్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమైనట్లయితే ఒక స్ట్రక్చర్డ్ స్ట్రాటజీ ద్వారా ఒక్కొక్క పర్సన్‌కి వాళ్ళకి అవసరమైన కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇవాళ స్టార్ హాస్పిటల్‌లో ఈ ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అనే సెంటర్‌ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు బాగా గర్వించదగ్గ విషయం ఏంటంటే మా హాస్పిటల్‌లో హైలీ స్పెషలైజ్డ్, వెల్ ట్రైన్డ్, ఇంటర్నేషనల్‌గానే ట్రైన్ అయ్యి వచ్చిన డాక్టర్ సురేష్ కానీ, డాక్టర్ ఆంజనేయ కానీ వీళ్ళందరూ దే ఆర్ డెడికేటింగ్ దేర్ ఎంటైర్ ప్రొఫెషనల్ లైఫ్ టు డెవలపింగ్ ఏ మోడల్స్ ఫర్ హార్ట్ డిసీజ్. వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి అన్ని రకాలుగా సరైన ట్రీట్మెంటు, ఫాలో అప్, అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి ఇంటర్వెన్షన్ అవసరం అవుతుందో దాన్ని ముందుగానే నిర్ధారించుకొని పేషెంట్‌కి బాగా దగ్గరుండి కౌన్సిలింగ్ చేసి అటువంటి ట్రీట్మెంట్ అందించడం ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్‌ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యంగా దాన్ని ఈ రెండిటిని ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. సో, రాబోయే రోజుల్లో దీన్ని మరింత మాధ్యమాల ద్వారా మీ అందరి ద్వారా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి అవగాహన క్రియేట్ చేసి వాళ్ళకి దురదృష్టవశాత్తు వచ్చే ఈ హార్ట్ ఫెయిల్యూర్‌ని మనం ఒక సైంటిఫిక్ వేలో ట్రీట్ చేయడానికి ఈ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రజలు దీన్ని బాగా ఉపయోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా డాక్టర్స్, ప్రొఫెషనల్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్, టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా ఈ పేషెంట్స్‌కి అన్ని రకాల సహకారాలు అందించి వాళ్ళ లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. Sir, पोताची मुंडू తర్వాత పెళ్లి పని నప్పేస్తుంది చాలా ఇప్పుడు కోవిడ్ ఏదర్ డిసీజ్ ఆర్ వ్యాక్సిన్స్ ద్వారా హార్ట్ డిసీజెస్ ఎక్కువైనాయని చెప్పి డెఫినెట్‌గా కొంత పబ్లికేషన్స్ అయితే ఉన్నాయి కానీ డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఇప్పటికి కూడా ఎస్టాబ్లిష్ చేయలేము. సో, ముందు ముందు మనం ఉండొచ్చు. కాకపోతే ఇంకోటేంటంటే కోవిడ్ వల్ల ప్రజల్లో కొంత ఆరోగ్యం మీద అవగాహన వచ్చి వాళ్ళు ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కూడా ఇటువంటివి బయటపడటానికి అవకాశం ఉంది. అందువల్ల ఇంక్రీజింగ్ నంబర్ అనేది కోవిడ్ వల్ల వచ్చిందా? లేకపోతే ఆల్రెడీ సొసైటీలో ఎగ్జిస్టింగ్ ఉండేదాన్ని మనం ఇప్పుడు ఆహ్, డయాగ్నోస్ చేస్తున్నామా అనేది ఇంకా సైంటిఫిక్‌గా నిర్ధారణ అవ్వలేదు. ఓకే.